ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారమ్మా? ఆరోగ్యం బాగుందా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. క్రిస్మస్ వచ్చిందంటే ముందుగా అందరూ సంతోషించేది నక్షత్రాన్ని చూసి. క్రీస్తుని విశ్వసించినటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏ కుటుంబంపై చూసినా నక్షత్రం కనిపిస్తుంది. అనేక సంఘాల పైన, అనేక సన్నిధుల పైన నక్షత్రము చాలా 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 అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంది. అలా డాబా ఎక్కి చూస్తే ఎన్నో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మేడెక్కి మేడ మీద నిలబడి పైకి చూస్తే చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. అవును కదండి? పైన చూసినా చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. కింద గృహాల పైన చూసినా చాలా నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలన్నీ కూడా క్రీస్తుని వెంబడించినవండి. ఆ నక్షత్రాలన్నీ కూడా క్రీస్తు యొద్దకి దారి చూపించినవండి. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎన్ని నక్షత్రంలో ఉన్నా ఎంతమంది నేను క్రీస్తుని అంగీకరించాను, నేను రక్షణ పొందుకున్నాను అని ఎంతమంది చెప్పుకున్నా ఆయన ఎవరి వైపు చూస్తారో తెలుసా? ఎవరైతే ఆయన వైపు నడిపిస్తారో వారి వైపే ఆయన చూస్తాడు. వారి వైపే ఆయన చూస్తాడు. దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటి? 12వ అధ్యాయము 3వ వాక్యంలో ఇలాగ రాయబడింది. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నక్షత్రములు అనలేదు, నక్షత్రము వలె ప్రకాశించెదరు. నక్షత్రము వలె ప్రకాశించెదరు. నీతి మార్గం, నీతి అంటే యేసుక్రీస్తు వారు. నీతి అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి వైపును నడిపించినటువంటి నక్షత్రము ఒకటే. యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించినటువంటి నక్షత్రం ఒకటే. నక్షత్రాలు చాలా ఉన్నాయి, కానీ ఒక్క నక్షత్రమే దారి చూపింది. ప్రియ సహోదరి సహోదరుల, ఒక్కసారి ఆలోచించేద్దాం. జ్ఞానులను ఎక్కడో తూర్పు దేశము నుండి నడిపించిందండి. యోధా బెత్లెహేములో ఉన్నటువంటి క్రీస్తునొద్దకి, బాలునిగా ఉన్నటువంటి క్రీస్తునొద్దకి ఆ నక్షత్రం నడిపించింది. తన పని దేవుడు ఆ యొక్క నక్షత్రానికి అప్పగించినటువంటి పని శక్తి లోపం లేకుండా చేసింది ఆ నక్షత్రం. దారి చూపించింది. చక్కగా యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గర సాగిలపడ్డారు. వారు తీసుకొచ్చినటువంటి కానుకలు బంగారము, బోళము, సాంబ్రాణి పట్టుకొచ్చి కానుకలుగా ఇచ్చి మరలా వాళ్ళు వారి త్రోవన వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా వాక్యం చెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుల, ఒకసారి ఆలోచించేద్దాం. ఎక్కడో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఆ నక్షత్రము చూపుచున్నటువంటి దారిని పట్టుకుని వచ్చారు. ఆ జ్ఞానులు బట్టి అనేక మంది దేవుని విశ్వసిస్తా ఉన్నారు. ఈ రోజులలో విశ్వసిస్తా ఉన్నారు. అంత దూరం నుంచి వచ్చారు ఈ కరుణమాయన దగ్గరికి. నేను ఎంత దూరంలోనే ఉన్నాను, నా సన్నిధికి ఎంత దూరంలోనే ఉన్నాను, నా సంఘానికి ఎంత దూరంలో ఉన్నాను, ప్రార్థనకి ఎంత దగ్గరలోనే ఉన్నాను అన్నీ నీవు అనుకోకుండా, అయ్యో దూరం అయిపోతుంది, అయ్యో చాలా కష్టంగా ఉంది, అయ్యో చాలా బలహీనముగా ఉంది అని ఆలోచన చేస్తూ ఆయన యొద్ద నుండి దూరంగా జరిగిపోతూ ఉన్నటువంటి ఓ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచించి. ఇంటిపైన స్టార్ కట్టుకుంటూ ఉన్న ఓ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచించి. చాలా నక్షత్రాల పైన ఉన్నాయి, ఆయన యొద్దకు నడిపించింది ఒకటే నక్షత్రం. అర్థమవుతుందండి? చాలా మంది ఆ నక్షత్రాలు వారి గృహాలపై పెట్టుకుంటూ ఉన్నారు, కానీ
ఆయన యొద్దకు నడిపించేటువంటి గుంపులో నువ్వు ఉన్నావా? ఆయన యొద్దకు నడిపించేటువంటి నక్షత్రము నీలో ఉంటే నీవే ఒక నక్షత్రం. నీవే ఒక నక్షత్రం. ఆ నక్షత్రముగా నీవు మలచబడాలని, ఆ నక్షత్రముగా నీవు అనేక మందికి త్రోవ చూపించే వారిగా, త్రోవ చూపించే దానిగాను ఉండాలని క్రీస్తు ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారమ్మా. క్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే మనుషులకి ఆనవాళ్ళు కావాలి కదా. మనుషులకి ఆనవాళ్ళు కావాలి, సూచక క్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్య కార్యాలు కావాలి. అది అద్భుతమే, అది ఆశ్చర్యమైన కార్యమే. స్టారు ఆకాశం నుంచి అలా వస్తా ఉంది. ఆకాశం కింద నుంచి జ్ఞానులు నడుచుకుంటూ వెళ్ళారు ఆ వెలుగులో. ఇప్పుడు ఆ స్టార్ ఎవరో కాదు, ఇంటిపై స్టార్ కట్టుకుంటున్నా నీవే. నీ మెడలో స్టార్ వేసుకుంటున్నటువంటి నీవే. నీకు నీవే అయ్యి ఉండక నీవు మరొక సహోదరిని ఆయన యొద్దకి నడిపించే వాడిలాగను, నడిపించే దానిలాగను నీవుంటే ఒక అద్భుతమైన స్టారవు నీవే, ఒక ఆశ్చర్యకరమైన స్టారవు నీవే. ఉంటావా ఆ స్టార్గా నీవు ఉంటావా? ఒకవేళ ఆ ఇంటిపై కట్టుకున్నటువంటి స్టార్ లాగే ఉంటావా? ఇంటిపై కట్టుకున్న స్టారము ఒక్క నెలే ఉంటుంది అంతే. నువ్వు స్టార్ అయితే నిరంతరము ఎందరూ నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను ఎందరైతే త్రిప్పుతారో, ఎంతమందినైతే త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రం వలె నిరంతరము నీ ఇంటిపైన ఒక్క నెలే ఉంటుంది. ఆకాశంలో నిత్యము ఉంటుంది. నీలో కూడా నిత్యము ఉండాలి, నాలో కూడా నిత్యము ఆయన నక్షత్రము నాలో కూడా నిత్యము ఉన్నది. నీలో ఉన్నదా సహోదరిగా? ఉంటే ఈరోజు ఒక ఆలోచించి, అవును నేను నా ఇంటి పైన పెట్టుకున్న స్టారు ఇక్కడ పెట్టుకోవాలి. ఆ స్టార్ని ఇక్కడ పెట్టుకుని అనేక మందిని ఆయన వైపుకి నడిపించాలి, అనేక మందికి ఆయన వాక్యాన్ని తెలియపరచాలి, అనేక మందికి ఆయన శక్తిని తెలియపరచాలి, అనేక మందికి ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు వారికి తెలియపరచి వారిని నడిపించాలంటే ఆలోచన నీకు వచ్చిందంటే నీవు నిజంగా స్టార్వే. అట్టి స్టార్ గాను, అట్టి అద్భుతాలలో చేసేటువంటి స్టార్ గాను నీవు నిలిచినట్లుగా, అద్భుతమైన కార్యం చూసినట్లుగా నీకు మనోనేత్రములు దేవుడు తెరిచిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవానికి వందనాలు ప్రభువా. ఈ సమయంలో ఈ కొద్ది మాటలు విన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదల, నీ సహాయము, నీ సన్నిధి, నీ ఆత్మకార్యం వారి పట్ల జరిగించి అనేక మందిని ప్రభువా నీ వైపుకి నడిపించేటువంటి నక్షత్రము వలె మలచబడులాగున వారి యొక్క నడక, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఉద్దేశములు ప్రభువా తండ్రి అట్టి రీతిలో తీర్చిదిద్దబడిలాగున ప్రభువా నీ ఆత్మ వారిపైన కొమ్మరింపచేసి గొప్ప చేయమని, అద్భుతం ఆత్మకార్యం జరిపించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఇక ప్రార్థనామని అడిగి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.